హాయ్ ఫ్రెండ్స్, నాగనిత్య పూజా వ్లాగ్స్కి స్వాగతం అండి. మనం ఇంట్లోనే పీతాంబరిలాగా ఎలా తయారు చేసుకోవాలో న్యాచురల్గా నేను ఇప్పుడు చూపిస్తున్నానండి. ముందుగా అయితే ఒక ఇటుక రాయిని తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను తయారు చేసేది ఏందక్క పీతాంబరి అని చెప్పామని అంటారు కదా, ఇది మన ఇంట్లో తయారు చేసుకునేదండి. నేను అలా పేరు పెట్టానన్నమాట. ఎటువంటి కెమికల్ లేకుండా మనం రాగి పాత్రలైనా వెండి అయినా ఒక్కసారి రుద్దామనుకో ఆ షైనింగ్ అనేది చానాళ్ళ వరకు పోదనమాట. ఇంకా మిగతా ఏది వాడినా అప్పుడప్పుడే కదా, తెల్లారిపాటికి మళ్ళీ రంగు మారిపోతాయి. ఇది ఇట్లా చేసుకున్నామంటే మీకు తొందరగా అయితే ఒకసారి కడిగితే తొందరగా అయితే పోవన్నమాట. నేను ఇప్పుడు దీన్ని ఇట్లా మెత్తగా చేసుకుని దాన్ని ఇప్పుడు మళ్ళీ జల్లించుకుంటున్నాను అనమాట. ఇటుక రాయిని మెత్తగా పొడి చేసుకోవాలి. మరి దాంట్లో ఏమైనా పెంకులు వస్తాయి ఏమైనా తీసి పక్కకు పెట్టేసుకుని మెత్తగా ఉన్నది తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం పాడైపోయిన నిమ్మకాయలు ఉంటాయి కదా, ఇప్పుడు మనకు అవసరం లేదని పడేస్తాం కదా, మంచి నిమ్మకాయ అయినా ఉంటే వేసుకోవచ్చులే. కానీ ఇప్పుడు పాడైపోయిన నిమ్మకాయలు అవి ఉంటాయి కదా, వాటిని దీనికి యూజ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే మంచిగా పిండాను. ఇప్పుడు ఈ ఇటుకరాయి పొడిలో మనం నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలన్నమాట. మనం ఎంత పిండుకుంటే అంత మంచిది. ఎన్ని కాయలైనా పిండుకోవచ్చు, దానికి ఒక లెక్క అంటూ ఏమీ లేదు. ఇలా చేసుకోవడం వల్ల ఇలా చేసుకుని మనం ఒక డబ్బాలో పోసుకున్నాం అనుకో మనకి చానాళ్ళు వస్తుంది, న్యాచురల్గా కూడా ఉంటుందండి. ఇప్పుడు గబిక్కన ఏమవుతుందంటే మనం పీతాంబరి అయినా సరే, ఇప్పుడు వెండి వస్తువులు కడిగేది లిక్విడ్ వస్తుంది కదా, అవైనా సరే ఏం జరుగుతుందంటే మనం ఒక గబిక్కన దాంట్లో ప్రసాదాలు పెడతాం వేడివేడిగా. వాటిలో ప్రసాదాలు పెట్టినప్పుడు దా కెమికల్ కదా, అవి కడిగినప్పుడు అవి మన నోట్లోకి వెళ్తుంటున్నాయి కదా. అందుకని చెప్పేసి ఇలా తయారు చేసుకుని ఇంట్లో పెట్టుకుని పొడి చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది అనమాట. ఇటుక రాయి అంటే మనకు అంతా న్యాచురల్ కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు నేను దాంట్లో ఏమైనా నిమ్మకాయ వేసా, కొద్దిగా పసుపు వేసి బాగా కలిపి కాసేపు అయితే మనం ఎండలో పెట్టుకోవాలన్నమాట. ఎండలో పెట్టుకోవాలి దాన్ని, అప్పుడు పొడి పొడిలాడిద్ది అనమాట. ఇప్పుడు నేను మీకు కడిగి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇత్తడి రాగి చెంబు కడిగి చూపిస్తున్నాను రుద్ది. మనకి పీతాంబరి అవి అయితేనండి వెంటనే కలర్ ఇట్లా పెట్టంగానే వస్తాయి. ఇదేంటి మనం కొంచెం రుద్దుకుంటే మంచి కలర్ వస్తాయి. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఆటికిలాగా వెంటనే నల్లబడిపోవండి. అది మరుసటి రోజే మనం పీతాంబరి వాడామనుకోండి, మరుసటి రోజే మనకి మొత్తం నల్లబడిపోతాయి. ఇప్పుడు ఇది అనుకోండి, అదిగోండి కలర్ కనిపిస్తుంది చూడు, నేను రుద్దిన దానికి. ఇప్పుడు ఇది అనుకోండి, కలర్ తొందరగా చేంజ్ కాదనమాట. చానాల దాకా మనకి ఆ షైనింగ్ అనేది అట్లానే ఉంటుంది. ఇక నేను ఇప్పుడు రుద్ది చూపిస్తున్నాను చూడండి. అయిపోయినప్పుడల్లా మనకి అసలు పని కూడా ఏమి ఉండదండి. ఊరినే ఒక ఇటుకరాయి మొక్క తీసుకొస్తాం, పొడి చేసి దాంట్లో నిమ్మకాయ కాస్త సరుపేసి కలిపి ఎండలో పెట్టి ఆ పొడిని మనం ఇట్లా రుద్దుకోవడమేనండి. అసలు ఎక్కువ శ్రమ ఉండదు, మనకి ఖర్చు ఉండదు అనమాట. అది చాలా ఇదిగా పీతాంబరి కూడా ప్యాకెట్ ఇప్పుడు బాగా రేటు పెరిగిపోయినాయండి. ఇది చాలా సింపుల్ కదా, ఒక్కసారి చేసుకుంటే మనకి చానాళ్ళు వస్తుంది అనమాట. ఇదిగో నేను చూపించాను కదా చెంబు చూడండి షైనింగ్ ఎలా ఉంది, అక్కడ గుంటలు ఉండటం వల్ల నల్లగుంది, అది కూడా కడిగేసానులేండి. ఇప్పుడు ఇత్తడి ప్లేట్ కడుగుతున్నాను చూడండి. అసలు ఇది కూడా చూడండి పెట్టంగానే ఎంత బాగా వచ్చేసిందో, తొందరగా వచ్చేసింది కదా. కొంచెం శ్రమ అనుకోకుండా మనం ఇలా చేసుకుని కనుక పెట్టుకున్నామంటే చక్కగా ఇత్తడిది రాగి తోముకోవడానికి బాగుంటుందండి. వెండి కూడా తోముకోవచ్చు అనమాట. ఎలాంటి అంటే ఇట్లా డిజైన్ లేకోకుండా
బాగా డిజైన్ లేకోకుండా ఒట్టి ప్లెయిన్గా ఉంటాయి కదా గిన్నెలు, వాటిని తోముకుంటూ మంచి షైనింగ్ వస్తుంది. వీటితో డిజైన్ ఉన్న వాటిలోకి మనకి వెళ్ళదనమాట, అందువల్ల అంత బాగా రావు డిజైన్. అదే ప్లెయిన్గా ఉన్నాయి అయితే బాగా వస్తాయి. చూడండి ప్లేట్ అక్కడ స్టిక్కర్ ఉండటం వల్ల ఈ స్టిక్కర్ ఇప్పుడు పోయింది. ఇంకా దాన్ని కూడా రుద్దేసుకుందాం. ఇదిగోండి నేను చూడండి ఎంత బాగా వచ్చినాయో, మెరిసిపోతున్నాయి కదా. ఇది అండి మనం ఇటుక రాయి పొడితో ఈ నిమ్మకాయ కలిపి సరుపు కలిపి, అసలు ఏమి ఇంత కూడా అందులో శ్రమ లేదుగా. మీరు చూసారుగా ఎంత బాగా వచ్చినాయో. అదిగోండి రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ, నేను చెప్పాను కదా వెండి గిన్నెలు కూడా బాగా వస్తాయి అని చెప్పేసి. ఇదిగో ప్లెయిన్గా ఉంది కదా, ఈ వెండి గిన్నెని రుద్దాను అనమాట. ఇది కూడా బాగా వచ్చినాయి. చిన్న చెంబులు అన్నీ బాగా మెరిసిపోతున్నాయి చూడండి. ఇదేనండి మన న్యాచురల్ పీతాంబరి. ఇలా నచ్చితే లైక్ చేయండి.